ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఈ ఉదయం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఎంతోమంది మావోయిస్టులు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని తెలిసింది. అయితే ఇప్పుడు ఆ మృతుల సంఖ్య ఇంకా పెరిగింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 31 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరి 2 జవాన్లు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది గాయపడిన మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. ఇంకా కూంబింగ్ అక్కడ కొనసాగుతుంది. దీంతో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతోంది. బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మావోయిస్టులకు ఇటీవల కాలంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 10ల సంఖ్యలో మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. 2026 నాటికి మొత్తం మావోయిస్టులు లేని భారత్ను నిర్మిస్తామంటూ ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కూంబింగ్ను కూడా రాష్ట్రాలతో కలిపి కేంద్ర బలగాలు కూంబింగ్ను అటవీ ప్రాంతాల్లో కొనసాగిస్తూ ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఒక చోట సమావేశమయ్యారు అనే పక్కా సమాచారంతో అక్కడికి భద్రతా బలగాలు చేరుకున్నాయి. డ్రోన్లతో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అయితే మావోయిస్టులు పెద్ద ఎత్తున సమాచారం అయ్యారనే సమాచారంతో అటవీ ప్రాంతంలోకి వెళ్ళిన భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 2 భద్రతా సిబ్బంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. 2 జవాన్లు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. ఎంతోమంది మావోయిస్టులు గాయపడ్డారు. 31 మంది మావోయిస్టులు చనిపోయారంటే మామూలు విషయం కాదు. భారీ ఎన్కౌంటర్, కొన్ని గంటల పాటు ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇంకా భద్రతా బలగాలు అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.